హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జూన్ 30వ తారీఖు అయితే రైతు భరోసా నిధులను విడుదల చేయడానికి చూస్తోంది. అయితే ఇప్పుడు అధికారులు మాత్రం కీలక డీటెయిల్ అనేది ఇచ్చారు. ఎవరైతే కొత్తగా పాస్బుక్లు పొంది ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా అధికారులు చెప్పినటువంటి డేట్ లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత అప్లై చేసుకున్న వారికి రైతు భరోసా నిధులు అయితే దీనికోసం ఎలా అప్లై చేసుకోవాలి, ఎప్పటి వరకు అప్లై చేసుకోవాలి అనే దాని గురించి పూర్తి సమాచారం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీరు కనుక మన ఛానల్కి కొత్తగా వస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు ఎక్కడ నచ్చినా కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక వీడియోలోకి వెళ్దాం. జూన్ 30వ తారీఖు రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా నిధులను విడుదల చేయనుంది. అయితే జూన్ 15 లోపు ఎవరైతే కొత్త పాస్బుక్లు పొందారో వారు మాత్రం జూలై 5వ తారీఖు లోపల అప్లై చేసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు. ఆ తర్వాత అప్లై చేసుకున్నా కూడా ఫలితం ఉండదని, రైతు భరోసా నిధులు విడుదల కావని వారు స్పష్టం చేశారు. జూలై 5వ తారీఖు తర్వాత అప్లై చేసుకోవడానికి మరో అవకాశం ఇవ్వబోమని అధికారులు అంటూ ఉన్నారు. కాబట్టి జూన్ 15వ తారీఖు తర్వాత ఎవరైతే పట్టా పాస్బుక్లు పొందారో వారు మాత్రం ఈ జూలై 5వ తారీఖు లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మీరు అప్లై చేసుకోకపోతే రైతు భరోసా నిధులు విడుదలయ్యే అవకాశం లేదు. కాబట్టి ముందుగానే అప్లై చేసుకుని పెట్టుకోండి. ఇక అప్లై చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఒకసారి చూసుకుంటే ఆధార్ కార్డ్ జిరాక్స్, పట్టా పాస్బుక్, బ్యాంక్ పాస్బుక్ మరియు రైతు భరోసాకు సంబంధించిన దీనికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు తీసుకొని మీరు మీ దగ్గరలోని ఏఈఓ ఆఫీస్ కి వెళ్లి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇవి సబ్మిట్ చేసిన తర్వాత మీకు వెరిఫికేషన్ పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత ఈ జూన్ 30వ తారీఖు విడుదలయ్యేటటువంటి 6,000 రూపాయలు మీ ఖాతాలో అయితే జమ అవ్వడం జరుగుతుంది. జూలై 5వ తారీఖు లోపల వెరిఫికేషన్ పూర్తయ్యేలా చూసుకోండి. ఆ తర్వాత వెరిఫికేషన్ పూర్తయినా కూడా మీకు రైతు భరోసా నిధులు జమ కాకపోవచ్చు. 3 విడతల్లో అయితే రైతు భరోసా నిధులు విడుదల చేయాలని ఆలోచన చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ ఒకేసారి నిధులన్నీ విడుదల చేయాలనే ఆలోచన చేస్తుందని కేబినెట్ సమాచారం. సో మీరైతే ఇంతవరకు అప్లై చేసుకోకపోతే కొత్త పాస్బుక్ వచ్చిన వాళ్ళు వెంటనే అప్లై చేసుకోండి. ఈ డాక్యుమెంట్స్ అన్ని జడ్జ్ చేసి మీ ఏఈఓ ఆఫీస్ లో ఇవ్వండి. అలా ఇస్తేనే మీకు 6,000 రూపాయలు నిధులు అయితే మీ ఖాతాలో జమ అవ్వడం జరుగుతుంది. లేదంటే జమ అవ్వవు. కాబట్టి వెంటనే అప్లికేషన్ ఫామ్ తీసుకొని ఫిల్ చేసి వెంటనే ఏఈఓ ఆఫీస్ కి అయితే ఇవ్వండి. సో ఇది ఈరోజు వీడియో. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు వర్తి అనిపిస్తే వెంటనే లైక్ చేసి ఈ వీడియోని మరో రైతుకు షేర్ చేయండి. థ్యాంక్ యూ. జై జవాన్, జై కిసాన్.